హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పైసీ అమీలా. సూరజ్ మాలిని కొడుకనే గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న సుమిత్ర. మరి ఇదంతా ఎలా జరగబోతోంది? అసలు సుమిత్ర నిజం ఎలా తెలుసుకుంది? ఏం జరిగింది? తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక శివన్నారాయణ కుటుంబమైతే అంతలుని పిలిచి ముహూర్తం పెట్టమని అడుగుతారు. వారం రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉందని అనగానే సూరజ్ ఆబ్జెక్షన్ చెప్తాడు. శివన్నారాయణ కుటుంబం మొత్తం, ఇక జోష్న అయితే పెద్ద షాక్ అవుతుంది. ఇంకా త్వరగా ముహూర్తం ఉందేమో చూడండి అనగానే అందరూ హ్యాపీగా ఫీలవుతారు. మరొక 3 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉందని అనగానే పెళ్లి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక్కడ జోష్న కూర్చుని ఆలోచిస్తుంటుంది. సూరజ్కి గిఫ్ట్ అయితే తీసుకొస్తుంది. ఉంగరం తీసుకొచ్చి సూరజ్ వేలికి పెట్టబోతుంది. చైనిచ్చిన జోష్న ఉంగరం కూడా పెట్టబోతూ ఉండగా ఇప్పుడిదంతా వద్దు అని చెప్పేసి సూరజ్ అయితే చెప్పేస్తాడు. నీకు నా మీద ప్రేమ లేదు అంటూ జోష్న అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అటూ ఇటూ తేల్చుకోలేక మౌనంగానే ఉండిపోతాడు సూరజ్. సైలెంట్గా కూచుని ఇదంతా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటే అలా కూచున్నావ్? నీ పెళ్లి జరిగిపోతుందనే ఆనందం నీలో కనిపించడం లేదేంటి? ఎక్కడికి వెళ్ళావ్? సూరజ్ దగ్గరికే వెళ్ళావా ఏంటని చెప్పేసి పారిజాతం అడుగుతుంటుంది. అవును, వాడి దగ్గరికే వెళ్ళాను. వాడిని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. కానీ వాడు నాకెందుకు అంతగా దూరంగా ఉంటున్నాడు? ఏమైంది? ఏం జరిగింది? పెళ్లి చేసుకుందాం డైరెక్ట్గా అని చెప్పేశాడు కదా, ఇంకా ఏంటి ప్రాబ్లం? నేను ఉంగరం వేస్తే ఈరోజు మన నిశ్చితార్థం అని చెప్తే ముహూర్తాలు తొక్క తోటకూర అంటూ ఆ ఉంగరాన్ని పెట్టుకోవడానికి ఇష్టపడలేదు. అసలు ఎందుకు వాడు అలా ప్రవర్తిస్తున్నాడో కూడా అర్థం కావడం లేదని చెప్పేసి అనేసరికి ఎందుకు కంగారు పడుతో? పెళ్ళయ్యేంత వరకు సూరజ్ ఏం చెప్పినా వినాల్సిందే. ఆ తర్వాత పెళ్ళయిన తర్వాత వాడిని నీ గ్రిప్లో పెట్టుకుందుగా అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. అయితే ఏమో, వాడు నిజంగా మారతాడా? నన్ను మనస్ఫూర్తిగా ప్రాణంగా ప్రేమిస్తాడో లేదో? అసలు సూరజ్ ఎప్పుడూ ఇలానే ఉంటే నేనిలా వాడితో అసలు కలిసి ఉండగలనా అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇలా జోష్న అనుకుంటూ ఉంటుంది. ఏం కాదే, అన్నీ అవే సర్దుకుంటాయి. ఇప్పుడు నువ్వు ఇవన్నీ ఆలోచించుకుని మనసు పాడు చేసుకోకు. పెళ్ళయ్యే ఆడపిల్ల హ్యాపీగా ఉండాలి. నీ మొహంలో ఆ సంతోషం ఉండాలి. ఎందుకంటే నువ్వు పెళ్లికి ఒప్పుకున్న తర్వాత మేం చాలా సంతోషపడ్డాము. నిజంగా మాకెంతో సంతోషంగా అనిపించింది. కాబట్టి నువ్వింక ఎట్టి పరిస్థితిలోని కూడా ఈ విషయంలో ఆలోచించద్దు అని చెప్పేసి పారిజాతమైతే చెప్తూ ఉంటుంది. ఈలోగానే కార్తీక్, దీప ఇద్దరూ కూడా ఇక సూరజ్, జోష్నాల పెళ్లి అయితే జరిగిపోతుంది. ఇక మనం అనుకున్నట్టే అంతా జరుగుతుంది. త్వరలోనే మా అమ్మ సంతోషపడే విషయమైతే ఆ ఇంట్లో జరుగుతుంది. ఇక మా అమ్మ ఆనందానికి అవధలుండవు. అవును, ఆ తర్వాత నువ్వు ఆ ఇంటి కూతురువా అన్న విషయం కూడా తెలుస్తుంది కాబట్టి ఇక వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. అప్పట్నుంచి మీ అమ్మా నాన్నతో నువ్వు కూడా సంతోషంగా ఉండొచ్చు. నా బిడ్డ ఆ ఇంటి వారసురాలుగా పుడుతుంది అని చెప్పేసి కార్తీకైతే తన కూతురి కోసం, కూతురి రాక కోసం దీప కడుపు మీద చెయ్యి వేసి మరీ మాట్లాడుతూ ఉంటాడు. అలా హ్యాపీగా ఫీలవుతూ ఉంటాడు ఇక కార్తీకైతే. అలా కార్తీక్, దీప ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తే సూరజ్ చాలా రకాలుగా సందేహాలు, మొహంలో సంతోషం కనిపించదు. పెళ్లి కుదిరిందనే సంతోషం కాని, జోష్న తన ప్రేమను అంగీకరించిందనే హ్యాపీనెస్ కాని ఎక్కడా సూరజ్ మొహంలో కనిపించదు. సూరజ్ మొహంలో అసలు సంతోషమే లేదేంటి? సూరజ్ ఎప్పుడూ కూడా ఇలానే ఉంటాడా ఏంటి అని చెప్పేసి కార్తీక్ దీపని అడుగుతూ ఉంటాడు. అదేంటి బావా అలా మాట్లాడుతావు? సూరజ్ ఎప్పుడూ అంతే కదా. సూరజ్ ఏ విషయంలో కూడా బయటపడడు. ఏదో మనసులోనే దాచుకుంటూ ఉంటాడు. ఇది కూడా అంతే. జోష్న మీద ప్రేమను కూడా మనసులోనే దాచుకున్నాడు. చాలా రోజులు బయటపడలేదు. చివరికి ఎలాగో అలా బయట పెట్టేశాడు. చివరికి జోష్నని తన వైపు తిప్పుకొని జోష్న పూర్తిగా తనదయ్యేలా చేసుకున్నాడు. కాబట్టి ఇక మనం సందేహపడనవసరమేమీ లేదు. జోష్న పూర్తిగా సూరజ్ని ఇష్టపడుతుంది. కాబట్టి వాళ్ళిద్దరూ హ్యాపీగానే ఉంటారు. అతి త్వరలోనే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడం మనం కూడా చూస్తామని చెప్పేసి దీప అయితే అంటూ ఉంటుంది. ఇంతసేపు అక్కడ సూరజ్ గురించి, అలాగే ఇక జోష్న గురించి కాదు, మీ గురించి కూడా మీరు పట్టించుకుంటే బాగుంటుంది అని చెప్పి అంటూ ఉండగానే కాంచన, నువ్వు వీళ్ళ గురించి ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. జోష్న పెళ్ళి అయితే
వీళ్ళ జీవితాల్లో చాలా పెద్ద మార్పు వస్తుంది. ఏంటి మాస్టారు, ఏంటది? ఏం లేదులే కార్తీక్, అంటే ఏదో నువ్వు అంటున్నావని నేను అంటున్నాను. మీ అమ్మ టెన్షన్ పడుతుందని, అంతకు మించి ఏం కాదు. అసలు ఏంటండి వీళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది, జోష్న పెళ్ళి తర్వాత మార్పు వస్తుందని చాలాసార్లు అంటున్నారు. అసలు ఏంటి ఆ మార్పు? ఏమో, అది నీ కొడుకు కోడలికే తెలియాలి అని చెప్పేసి ఇక శ్రీధర్ అయితే అంటూ ఉంటాడు. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తే సూరజ్కి ఫోన్ రావడంతో బయటికైతే వెళ్తాడు. అలా వెళ్ళేసరికి ఇక సూరజ్ మాలిని దగ్గరికి అయితే వస్తాడు. మాలిని సూరజ్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోగానే ఇక అటుగా వస్తున్న సుమిత్ర దూరంగా ఉన్న సూరజ్ని చూస్తుంది. అలా సుమిత్ర సూరజ్ని గమనించి దగ్గరికి వచ్చే కొద్దీ అక్కడ మాలిని అయితే కనిపిస్తుంది. అదేంటి, సూరజ్ మాలినితో ఎందుకు మాట్లాడుతున్నాడు, పైగా ఇంత రహస్యంగా? ఒకవేళ మాలిని మళ్ళీ సూరజ్ని తన వైపు తిప్పుకొని ఇప్పుడు నా కూతుర్ని సూరజ్ పెళ్లి చేసుకోబోతున్నాడా? కాబట్టి ఏదైనా ప్లాన్ ఏమైనా చేస్తున్నారా? నా కూతురు పెళ్ళి ఆపడానికి ట్రై చేస్తుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక నేను వీళ్ళను క్షమించే ప్రసక్తే లేదు. ఈసారి కనుక మాలిని మా జీవితాలను ఏదైనా చేయాలని చూస్తే నేను అస్సలు ఊరుకోను అని చెప్పేసి సుమిత్ర చాలా కోపంగా దగ్గరికి వస్తూ ఉంటుంది. ఈలోగానే ఇక్కడ మాలిని అయితే సూరజ్ని అడుగుతూ ఉంటుంది, ఎంతవరకు వచ్చాయి నీ ప్రయత్నాలు అని చెప్పి అడుగుతూ ఉండగానే పూర్తిగా సక్సెస్ అయిపోయాయి. ఏంటి, నిజంగానా? అంటే త్వరలో పెళ్లి బాజాలు కూడా మోగుతున్నాయి అని చెప్పేసి అంటూ ఉండగానే సూరజ్, మరి అంతే కదా, మనం ప్లాన్ వేస్తే అలా ఉంటుంది అని సూరజ్ అంటూ ఉంటాడు. మరి నా కొడుకు అంటే ఏంటి? నా కొడుకు ప్లాన్ చేశాడంటే ఆ శివనారాయణ లాంటి వాళ్ళు ఎవరైనా సరే నా కొడుకు ముందు తల వంచాల్సిందే అని చెప్పేసి మాలిని అంటూ ఉండగానే ఆ మాటలన్నీ కూడా సుమిత్ర వినేస్తుంది. సుమిత్ర, ఏంటి సూరజ్? ఎవరు సూరజ్? నా కొడుకు అని చెప్పి సూరజ్తో అంత దగ్గరగా మాట్లాడుతుంది అని చెప్పేసి ఇక ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది సుమిత్ర. అయితే ఈలోగా మాలిని, మనం చాలా తెలివిగా పకడ్బందీగా ఇప్పటి వరకు బయటపడకుండా జాగ్రత్త పడ్డాంరా. ఇంకొన్ని రోజులు ఇలానే జాగ్రత్త పడితే అప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్నది జరుగుతుంది. ఆ శివనారాయణని దెబ్బ కొట్టడానికి ఇక మనం అనుకున్న ప్లాన్ అయితే చివరికి వచ్చేసింది. ఇక శివనారాయణ ప్రతిరోజు ఏడుస్తూ బ్రతకాల్సిందే. ఇన్ని రోజులు గెలిచానని అహంకారంలో ఉన్న శివనారాయణ ఇప్పుడు అహంకారం మొత్తం దిగిపోతుంది. నువ్వు ఆ జోష్న మడలో తాళి కట్టే సమయానికి ఆ శివనారాయణ కుప్పకూలిపోవాలి. మనం చేసిన ప్లాన్ ఎక్కడా కూడా రివర్స్ కాకూడదు. ఈసారి మాత్రం ప్లాన్ ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదు అని చెప్పేసి మాలిని అంటూ ఉండి, కానీ అవునమ్మా, ఈసారి ఫెయిల్ అవ్వదు. ఎందుకంటే ఈసారి మనం ఎవరో వాళ్ళకి తెలియకుండానే చాలా జాగ్రత్త పడ్డాము. జోష్న కూడా నన్ను చాలా ఇష్టపడుతుంది. ఇక జోష్న అయితే నన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోదు. కాబట్టి ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పెళ్ళి అయితే ఆగదు. మనం ఆపితే తప్ప ఈ పెళ్ళి ఆగే ప్రసక్తే లేదు అని చెప్పేసి సూరజ్ అయితే మాలినితో చెప్తూ ఉంటాడు. మాలిని సూరజ్ మాట్లాడుకున్న మాటలన్నీ కూడా వినేసిన సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. సూరజ్ ఎవరో కాదు, మాలిని కన్న కొడుకు, అలాగే తన మేనల్లుడు అనే విషయాన్ని తెలుసుకుంటుంది. అంతేకాదు ఆ కుటుంబంపై పగతో ఇక శివనారాయణ కుటుంబాన్ని దెబ్బతీయడానికి వచ్చాడన్న విషయం కూడా సుమిత్రకు తెలిసిపోతుంది. ఇప్పుడు తన కూతురి భవిష్యత్తు ఏమైపోతుందో అని షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది సుమిత్ర. ఇంతకాలం అనాథ అని చెప్పాడు, అలాగే తను ఒక పెద్దయ్య దగ్గర ఉంటున్నానని అందరినీ చాలా తెలివిగా నమ్మించాడు. ముఖ్యంగా ప్రతి విషయంలో అలర్ట్గా ఉండే మావయ్యని సూరజ్ మోసం చేశాడేంటి? ఎట్టి పరిస్థితుల్లో కూడా
నేను నా కూతురిని వీడికిచ్చి పెళ్లి చేయను. జోష్న భవిష్యత్తుతో ఆడుకోనివ్వను. జోష్న భవిష్యత్తు నాశనం కావడానికి వీల్లేదు. ఇప్పటి వరకు వీడెవరో తెలియదు కాబట్టి నేను వీడిని నా ఇంటి అల్లుడుగా ఒప్పుకున్నాను. నా మేనల్లుడే అయినప్పటికీ కూడా వాళ్ళమ్మ చేతిలో కీలుబొమ్మ వీడు. వాళ్ళమ్మ ఆడమన్నట్టుగా ఆడి నా కుటుంబం పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. అలాంటప్పుడు నేనెలా ఊరుకుంటాను? ఊరుకునే ప్రసక్తే లేదు. జోష్నకి వీడికి పెళ్లి జరగదు. నా కూతురు గొంతు నేను కొయ్యను అని చెప్పేసి కనుక్కుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది సుమిత్ర. ఇక త్వరలోనే నీకు గుడ్ న్యూస్ చెప్తాను అని చెప్పేసి వాళ్ళమ్మకైతే మాటిస్తాడు సూరజ్. అతి త్వరలోనే మనం అనుకున్నది జరుగుతుంది. అసలు మొండిదైన జోష్న మారడం చాలా గ్రేట్ అని చెప్పేసి ఇక వాళ్ళు చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. శివనారాయణ పరువు తీయాలని నాకు ఈ విషయం తెలిసింది కాబట్టి ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిజాన్ని నేను మామయ్య గారికి చెప్పే తీరుతాను. జోష్నకి సూరజ్కి పెళ్లి జరగదు. సూరజ్ నా అన్నయ్య కొడుకైనప్పటికీ కూడా నా వదిన పెంపకంలో పెరిగిన వదిన పగని పంచుకోవడానికి ఇక్కడికి వచ్చాడని అర్థమైన తర్వాత కూడా జోష్నని వీడికిచ్చి ఎలా పెళ్లి చేస్తాను? నేను బ్రతికుండగా ఇది జరగదు అని చెప్పేసి ఇక సుమిత్ర అయితే మనసులో అనుకుంటూ ఎంతగా మోసం చేశారు, ఇప్పుడు నా కూతురు ఎలా తట్టుకుంటుంది అని చెప్పేసి అనుకుంటూ కుమిలిపోతూ ఉంటుంది. సుమిత్ర ఈ నిజాన్ని బయట పెడితే జోష్న ఏమైపోతుందో అర్థం కాని అయోమయ పరిస్థితిలో పడిపోతుంది. జోష్న ఎప్పుడూ ఎవరిని ఇష్టపడకపోయినా సూరజ్ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతుంది. కార్తిక్ తర్వాత అంతగా సూరజ్ని ప్రేమించిన జోష్నకి ఇప్పుడు ఈ నిజం తెలిస్తే ఎలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుందో అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉండిపోతుంది ఇంకా సుమిత్ర. అయితే ఎలా సుమిత్ర చివరికి నిజమైతే తెలుస్తుంది. జోష్న పెళ్లి కన్నా ముందుగానే సూరజ్ గురించి నిజాలన్నీ బయటపడిపోతాయి. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వెంటనే వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో ఎంకరేజ్మెంట్గాను సపోర్ట్గాను ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.